నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. సాయి కృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రాజకీయ సామాజిక సంచలనంగా మారింది. కేసు విచారణ శరవేగంగా సాగుతుండటంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే బాధితుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తమ ఆవేదనను వెల్లగక్కారు. సాయి కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణకు జరిగిన అన్యాయం వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం ఎవరిని క్షమించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలపై సరైన విచారణ జరగలేదని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వంలో బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును పారదర్శకంగా ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై భిన్నమైన వెర్షన్ వినిపించారు. ప్రభుత్వం ఈ కేసును రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఒక దురదృష్టకరమైన ఘటనను పట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లటం సరికాదని హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలని, విచారణ సజావుగా సాగాలనేదే తమ పార్టీ ఉద్దేశమని చెబుతూనే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేసును పక్కదారి పట్టించవద్దని అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఘటనా స్థలానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల వాంగ్మూలాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టి అసలు నిజాలను బయటకు తీసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజా పరిణామాల ప్రకారం ఈ కేసులో మరికొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాని వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నివేదికల కోసం కూడా అధికారులు వేచి చూస్తున్నారు. కోర్టు పర్యవేక్షణలో విచారణను మరింత వేగవంతం చేసి పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు విచారణ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటూ ప్రజా సంఘాలు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై నమ్మకం ఉంచామని, అయితే విచారణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని బాధితుడి తరఫు వారు కోరుతున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ నిందితులకు చట్టం ప్రకారం వీలైనంత త్వరగా శిక్ష పడటమే సాయికృష్ణ కుటుంబానికి లభించే అసలైన న్యాయమని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మొత్తం ఘటనకు కేంద్ర బిందువైన కృష్ణలంక సిఐని ముందుగా ఈ కేసు నుంచి తప్పించారు. ఆ తరువాత వివాదాలు, విమర్శలు మరింతగా చెలరేగడంతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు కేసు ముందుకు సాగే కొద్దీ సిఐని అరెస్టు చేసే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.